హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం C++లో ఉన్నటువంటి సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క రెండు సింటాక్స్ల గురించి తెలుసుకుందాం క్లియర్గా. ఇంతకీ సీన్ అనే ఫంక్షన్ ఎందుకు అని అంటే, సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఒక వాల్యూని లేదా మల్టీ వాల్యూస్ని రీడ్ చేయడానికి ఎలా యూజ్ చేస్తామో, అలాగే C++లో సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ని మనం సింగిల్ వాల్యూ కానీ మల్టీ వాల్యూస్ కానీ ఇన్పుట్ ద్వారా రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్కి డబల్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. ఈ డబల్ గ్రేటర్ దాన్ సింబల్ని మనం ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటాం. ఫస్ట్ సింటాక్స్ ఎలా రాస్తామో చూద్దాం. సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ రాసి స్మాల్ లెటర్లోనే రాయాలి. డబల్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి సింగిల్ వేరియబుల్ నేమ్ రాయాలి. అంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ వైజ్గా రాసేసరికి సీన్ డబల్ గ్రేటర్ దాన్ వేరియబుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ తీసుకున్నాను, ఏ రాశాను. అలాగే నెక్స్ట్ సెకండ్ సింటాక్స్ వచ్చేసరికి సీన్ అని రాసి డబల్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి వేరియబుల్ 1 డబల్ గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, వేరియబుల్ 2 ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, అలా ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ని వరుసగా రాస్తాం. మల్టీ వేరియబుల్స్ అనమాట. మల్టీ వేరియబుల్స్ని రీడ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఈ యొక్క సింటాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 2 ఎలా రాస్తామంటే సీన్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ బి ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ సాన్, ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్. ఈ విధంగా ఈ రెండు సింటాక్స్ని బేస్ చేసుకుని మనం C++లో ఉన్న ప్రోగ్రామ్స్ మొత్తం రాస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రన్ టైమ్ ఆపరేషన్ చేయాలి అంటే అవుట్పుట్లో వాల్యూస్ ఇవ్వాలన్నా, అవుట్పుట్లో మనం ఏదన్నా వర్క్ ఆపరేషన్ చేయాలి అన్నా మనం ఈ సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సీన్ అనే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తేనే మనం రన్ టైమ్ ఆపరేషన్ చేయగలం. రన్ టైమ్ ఆపరేషన్ చేస్తేనే మనం ఇన్పుట్ వాల్యూస్ అనేవి మల్టీ టైం వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.